మీరు కనుక మీ డబ్బుని వెరీ షార్ట్ టర్మ్, ఎగ్జాంపుల్గా 1 ఇయర్, ఆ విధంగా వెరీ షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీ వద్ద ఒక 10 lakhs సేవింగ్స్ ఉన్నాయి. 1 ఇయర్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. సో 1 ఇయర్ పాటు ఆ 10 lakhsని సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్క రూపాయి కూడా మీకు నష్టం రాదు. అదేవిధంగా పెళ్ళే కాదు, ఎగ్జాంపుల్గా కార్, 1 ఇయర్ తర్వాత కార్ని కొందాం అనుకుంటున్నారు, డబ్బు ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదేవిధంగా 1 ఇయర్ తర్వాత ఇంటిని కొందాం అనుకుంటున్నారు, డబ్బు ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది మేబీ లంసమ్గా కావచ్చు, అనగా డబ్బంతా తీసుకెళ్ళి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ 1 ఇయర్ పాటు ఎంతైతే డబ్బు మంత్లీ వస్తుందో ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బు సేఫ్గా ఉంటుందో నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే ఇక్కడ రాసా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చాలామంది చేసే తప్పు ఏంటంటే కష్టపడి పెళ్లి కోసం 10 lakhs దాచుకుంటారు. 1 ఇయర్ తర్వాత పెళ్ళి, కానీ ఈ 1 ఇయర్ టెన్యూర్కి ఆ డబ్బంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది తప్పు. ఏంటి, డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం తప్ప? కాదు. ఇన్ కేస్ మీరు కనుక చాలా తక్కువ టెన్యూర్కి, ఎగ్జాంపుల్గా 1 ఇయర్, ఆ విధంగా స్టాక్ మార్కెట్లో మీ డబ్బుని పెట్టుబడి పెడుతున్నట్లయితే తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ అప్ డౌన్ ఆ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టారు, రేపొద్దున పెళ్లి టైంకి 1 ఇయర్ తర్వాత డౌన్ అయింది, అప్పుడు మీరు 10 lakhs పెట్టుబడి పెట్టారు, అప్పుడు ఈ విలువ 6 lakhs అవుతుంది. సో చచ్చినట్లు విత్డ్రా చేయాల్సిందే, ఎందుకంటే పెళ్ళుంది. సో ఇక్కడ మీకు 4 lakhs లాస్. సో అందుకనే ఆలోచించి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అదేవిధంగా కొందరు చేసే ఇంకొక తప్పు ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత పెళ్ళి ఉంది, జీతం మంచిగా వస్తుంది, సో ఎవ్రీ మంత్ ఒక 30K ఎస్ఐపి చేసుకుంటూ ఉంటారు. సేమ్ స్టాక్ మార్కెట్ డౌన్ అయితే రిటర్న్స్ కూడా తగ్గుతాయి. రిటర్న్స్ తగ్గడం ఏంటి, అసలు కూడా తగ్గుతుంది. సో గమనించండి. అదేవిధంగా గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు హైలో ఉంది, కొన్నారు, రేపొద్దున తగ్గితే 1 ఇయర్ తర్వాత పెళ్లి టైంకి తగ్గితే మళ్ళీ లాస్. అందుకనే మనమైతే ఆలోచించి మన డబ్బుని పెట్టుబడి పెట్టాలి. బాగానే చెప్పారు వీటిల్లో వద్దని షార్ట్ టర్మ్కి, కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అదే కదా డౌట్. చెప్తా. ఫస్ట్ వన్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇది సేఫ్. మనం కనుక 5 lakhs కన్నా తక్కువ డబ్బుని ఏ బ్యాంకులో పెట్టుబడి పెట్టినా సేఫే. షార్ట్ టర్మ్కి ఇదే బెస్ట్. మీరు అడగొచ్చు, షార్ట్ టర్మ్కి ఎఫ్డి వడ్డీ తక్కువ అండి, ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ అనుకోవచ్చు, కానీ కొన్ని బ్యాంకులు ఎక్కువగా వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ SAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ బ్యాంకు చూసుకున్నట్లయితే 1 ఇయర్ 1 day నుండి లెస్ దెన్ 2 yearsకి, అర్థమైందండి, 366 days నుండి లెస్ దెన్ 2 years వరకు ఏకంగా 8% ఆఫ్ వడ్డీని ఆఫర్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. 8%. అదే మీరు కనుక సీనియర్ సిటిజన్ అయితే, లేదా మీ తాతగారు, మీ నానమ్మ, అమ్మమ్మ, లేకపోతే నాన్నగారు వాళ్ళ పేరు మీద ఈ ఖాతాను ఓపెన్ చేసి బ్యాంకులో డబ్బుని డిపాజిట్ చేస్తే మీకు 8.5% వడ్డీ. సో ఏ బ్యాంక్ అయితే ఎక్కువగా వడ్డీని ఆఫర్ చేస్తూ ఉందో ఆ బ్యాంకులో మీరైతే ఎఫ్డి చేసుకోండి. ఆ బ్యాంకు మేబీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కావచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు, మీ ఇష్టం. కంపేర్ చేసుకొని మీ డబ్బుని పెట్టుబడి పెట్టండి. ఎప్పుడైతే మీ వద్ద లంసంగా డబ్బు ఉందో అప్పుడు. అంటే ఏంటి, ఒకేసారి 4 lakhs మీరు కనుక డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే, మంత్లీ కాకుండా ఒకేసారి మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే ఇది కరెక్ట్. మీరు అడగొచ్చు, సేఫేనా? ఎస్, ప్రతి బ్యాంకు సేఫే. ఎందుకంటే DICGC మనకి RBI ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఎంతవరకు? 5 lakhs వరకు. అర్థమైందా? మీరు ఏదైనా బ్యాంకులో మీ డబ్బుని డిపాజిట్ చేస్తే ఒకవేళ 1 year లోపు ఆ బ్యాంక్ అనేది దివాలా తీస్తే RBI మీకు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా 4 lakhs కదా, ప్లస్ ఒక 50,000 వడ్డీ వచ్చింది అనుకుందాం. సో 4,50,000 ఇన్సూరెన్స్. ఆ బ్యాంకు దివాలా తీస్తే మీకు కావాలంటే కార్పొరేట్ FD, అదేవిధంగా NBFCలు,
ఇవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. కావాలంటే వీటిల్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు, పర్లా, వడ్డీ ఎక్కువే. కాకపోతే డిఐసిజిసి వీటికి వర్తించదు. క్లియర్? కార్పొరేట్ ఎఫ్డీస్కి, ఎన్బిఎఫ్సిస్కి డిఐసిజిసి వర్తించదు, గమనించండి. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? లేదు. ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ లేదు. మనకి ఎంతైతే వడ్డీ వస్తువు ఉందో అది మన ఆదాయం. మన ఆదాయాన్ని బట్టి మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇన్ కేస్ 1 ఇయర్లో 40,000 కన్నా ఎక్కువ వడ్డీ జనరేట్ అయితే, 1 ఇయర్లో 40,000 కన్నా ఎక్కువ వడ్డీ జనరేట్ అయితే 10% టీడీఎస్. సో బ్యాంకే 10% కట్ చేసి మనకైతే ఇస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు ఉంది. అర్థమైందండి? 50,000 కన్నా తక్కువ వడ్డీ జనరేట్ అయితే టీడీఎస్ లేదు. 50,000 కన్నా ఎక్కువ వడ్డీ జనరేట్ అయితే అప్పుడు 10% టీడీఎస్ కట్ అవుతుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 4 lakhs ఉన్నాయి. 4 lakhs. సో 10 year 1 year తర్వాత పెళ్ళి, వడ్డీ వచ్చేసి ప్రెజెంట్ 8% హైయెస్ట్. సో అలా చూసుకుంటే 32,973 మీకు వడ్డీ జనరేట్ అవుతుంది. ఎప్పుడు? మీ డబ్బుని ఎఫ్డి చేసుకుంటే. అదే మీరు కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు, అలాంటప్పుడు ఇన్ కేస్ మార్కెట్ డౌన్ అయితే ఇది పోద్ది, ఇది పోద్ది. సో 1 year కాబట్టి ఈ విధంగా చేసుకుంటే అట్లీస్ట్ మనకైతే వడ్డీ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పా, 40,000 కన్నా ఎక్కువ వడ్డీ జనరేట్ అయితే మాత్రమే టీడీఎస్. ఇక్కడ 40,000 కన్నా తక్కువే జనరేట్ అయింది. సో ఎటువంటి టీడీఎస్ కట్ అవ్వదు. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్ ఆర్డి చూద్దాం. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్స్. ఇంతకుముందు ఎఫ్డి. ఎఫ్డి అన్నది 1 time ఇన్వెస్ట్మెంట్. కానీ ఇది అలా కాదు. మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ టెన్యూర్ పాటు మనమైతే పెట్టుబడి పెడుతూ ఉంటాం. 1 year తర్వాత పెళ్ళి, మీ జీతం ఎగ్జాంపుల్గా 1,00,000. సో మీరు 20,000 ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు 1 yearకి. అలాంటప్పుడు ఆర్డి బెటర్. లేకపోతే 40,000 మంత్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఆర్డి బెటర్. ఎందుకంటే బ్యాంకు ఖచ్చితంగా మనకైతే హామీ ఇస్తుంది, వడ్డీ ఇస్తూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఆర్డి వడ్డీ 1 yearకి తక్కువ అనుకోవచ్చు, కానీ కొన్ని బ్యాంకులు మంచిగా ఇస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఇండస్ఇండ్ బ్యాంకు. ఈ బ్యాంకు 12 months టెన్యూర్కి 7.5% వడ్డీని ఆఫర్ చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి 8.25% వడ్డీని ఆఫర్ చేస్తుంది. అండ్ ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ లేదు. ఇన్ కేస్ 1 yearలో 40,000 కన్నా ఎక్కువ వడ్డీ జనరేట్ అయితే అప్పుడు 10% టీడీఎస్ కట్ అవుతుంది. అదే సీనియర్ సిటిజన్స్కి 50,000, సేమ్ లైక్ ఎఫ్డి. అర్థమైందండి? ఒకేసారి పెట్టుబడి పెట్టే ఫలం అయితే ఎఫ్డి. మంత్లీ నేను నా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నా డబ్బు సేఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే ఆర్డి. ఇప్పుడు ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత డబ్బు వెనక్కి వస్తుందో చూద్దాం ప్రాక్టికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 40,000 అనుకుందాం, ఓకేనా? సో మంచి బ్యాంక్లో 7.5, ఇంతకుముందు చెప్పా. ఇండస్ఇండ్ బ్యాంక్లో 7.5, టెన్యూర్ 1 year. ఈ విధంగా ఎవ్రీ మంత్ మీరు కనుక 40,000 పెట్టుబడి పెడితే 1 yearకి మీరు టోటల్గా పెట్టుబడి పెట్టేది 4,80,000. ఈ 4,80,000కి గాను 19,825 వడ్డీ జనరేట్ అవుతుంది. అర్థమైందా అండి? అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 1 year తర్వాత మీ పెళ్లి టైంకి 4,99,825 రూపీస్ మీ చేతికి వస్తాయి. అది కూడా సేఫ్గా. సో మీ డబ్బు సేఫ్గా ఉండాలి, మంత్లీ పెట్టుబడి పెడతా అనుకున్నట్లయితే ఆర్డి కరెక్ట్. ఇంకా నెక్స్ట్ వన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటి మ్యూచువల్ ఫండ్సా? మీరే చెప్పారు కదా షార్ట్ టర్మ్కి మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మంచి ఆప్షన్ కాదని. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అంటారేంటి? అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇది డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటి డెట్టా అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి, వాటిల్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ మన డబ్బుని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాడు. డెట్ ఇన్స్ట్రుమెంట్సా అంటే ఏంటి? సింపుల్. ట్రెజరీ బిల్సు, కార్పొరేట్ బాండ్సు, కమర్షియల్ పేపర్సు, గవర్నమెంట్ సెక్యూరిటీసు, ఎక్సెట్రా. అంటే వీటిల్లో మన డబ్బు సేఫ్. స్టాక్ మార్కెట్ అనుకోండి రిస్క్ ఉంటుంది, వీటిల్లో ఎటువంటి రిస్క్ ఉండదు. మోస్ట్లీ ఇవన్నీ ప్రభుత్వానివి, ప్రభుత్వ బాండ్స్, సెక్యూరిటీసు అవి, టీ బిల్స్ అవి. అర్థమైందా అండి?
ప్రభుత్వం ఎటువంటి మోసం చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రభుత్వం, నాకు డబ్బు కావాలి, సో 1 ఇయర్ పాటు మీ డబ్బుని నాకు ఇవ్వండి, నేను మీకు వడ్డీ ఇస్తా అని చెప్తారు ప్రభుత్వాలు. సో అలాంటి వాటిల్లో ఈ ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. మళ్ళీ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్ మనకి సెట్ అవుతుంది. మనం 1 ఇయర్ పాటు మన డబ్బుని మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి షార్ట్ డ్యూరేషన్ ఫండ్ అన్నది మంచి ఆప్షన్. అండ్ ఇక్కడ మెచ్యూరిటీ 1 to 3 ఇయర్స్. మనం కావాలంటే 1 ఇయర్ పాటు ఎస్ఐపి చేసుకోవచ్చు. సేమ్ లైక్ ఆర్డి, అక్కడ సేఫ్, ఇక్కడ కాస్త డౌట్. కానీ మనకి ప్రాపర్గా పాస్ట్లో 7 to 8% వరకు రిటర్న్ జనరేట్ అయింది. సో ఇప్పుడు కూడా మేబీ జనరేట్ అవ్వచ్చు. అదేవిధంగా ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ లేదు. ఎంతైతే రిటర్న్ వస్తుందో అది ట్యాక్సిబుల్. క్లియర్? మీరు కావాలంటే దీంట్లో కూడా మంత్లీ ఎస్ఐపి కింద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఏంటిది? గవర్నమెంట్ సెక్యూరిటీసా? ఇంతకుముందు చెప్పా డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఇంతకుముందుది. సేమ్ అండి. మనం కావాలంటే మ్యూచువల్ ఫండ్ సహాయంతో కాకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇవి సౌరిన్ గ్యారంటీ, అంటే ప్రభుత్వం మనకి గ్యారంటీ ఇస్తుంది. లాసు రావడానికి ఛాన్స్ లేదు, మన డబ్బు ఫ్రాడ్ జరగడానికి ఛాన్సే లేదు. సేఫ్ అండి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి కనుక 1 ఇయర్ కన్నా తక్కువ టెన్యూర్ కావాలంటే ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని టీ బిల్స్ అంటారు, ట్రెజరీ బిల్స్. అర్థమైందా అండి? 1 ఇయర్ కన్నా తక్కువ టెన్యూర్ కావాలంటే వాటిని టీ బిల్స్ అంటాం. అదే 1 ఇయర్ కన్నా ఎక్కువ టెన్యూర్ ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని గవర్నమెంట్ బాండ్స్ అంటాం. అంటే మనం పెట్టుబడి పెడతాం, ప్రభుత్వం ఒక బాండు ఇస్తుంది. ఆ టెన్యూర్ తర్వాత ఆ బాండుని ప్రభుత్వానికి ఇస్తే అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది. క్లియర్? కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ గవర్నమెంట్ బాండ్స్కి వడ్డీ అన్నది వస్తూ ఉంటుంది. ఇంత వడ్డీ 8%, 9% అని చెప్పి ముందుగానే చెప్తారు. కానీ ఈ ట్రెజరీ బిల్స్కి ఎటువంటి వడ్డీ ఉండదు. వడ్డీ ఉండదా? ఎలా మరి ప్రాఫిట్? సింపుల్ అండి. వాళ్ళు ఏమంటారంటే ఇష్యూ ప్రైస్ 98. నార్మల్గా ఒక టీ బిల్లు 100, దాని యొక్క పార్ వాల్యూ 100, కానీ మనకి 98కి ఇస్తారనమాట. అమ్మే టైంలో మనం పార్ వాల్యూ అనగా 100కి అమ్ముకోవచ్చు. మనం ఒక టీ బిల్లు 98కి కొన్నాం. 1 ఇయర్ తర్వాత ఒక్కో టీ బిల్ని 100కి అనగా పార్ వాల్యూకి అమ్ముకోవచ్చు. అంటే మనకి డిస్కౌంట్లో వస్తుంది, ఎటువంటి వడ్డీ ఉండదు. ఈ డిస్కౌంట్ డబ్బే మనకి రిటర్న్ వడ్డీ, అంతే కదా. 2 రూపీస్ మనకి రిటర్న్. ఈ విధంగా మనమైతే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ టెన్యూర్ 3 టైప్స్ అండి. టీ బిల్స్లోనే 3 టెన్యూర్స్ ఉంటాయి. ఒకటి 91 డేస్, ఇంకొకటి 182 డేస్, ఇంకొకటి 364 డేస్. మనకి కావాలంటే 364 డేస్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. క్లియర్? ఇది సేఫ్, మంచిగా మనకైతే రిటర్న్ వస్తూ ఉంటుంది. ఇంకా ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి? స్టాక్ బ్రోకర్స్ ఉంటారు కదా, జీరోదా, అప్స్టాకు, గ్రో, ఎక్సెట్రా. మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీరోదాకి కైట్ అనే యాప్ ఉంది, లేకపోతే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత బిడ్స్ అని ఉందా, బిడ్స్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ క్లిక్ చేయండి. ఆ తర్వాత టీ బిల్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. పక్కన టెన్యూర్ కూడా ఉంటుంది, ఉందా? సో దాని పక్కన ప్లేస్ బిడ్ని క్లిక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మినిమం 10,000. అదేవిధంగా T+2 డేస్లో అనగా ఈరోజు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకొక 2 డేస్ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్లో ఈ టీ బిల్లు యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్, ఇది కూడా సేఫే. ఇంకా లాస్ట్, ఎందుకండి ఇవన్నీ టీ బిల్స్ అంటారు, ఇదంటారు, ఇదంతా వద్దు అనుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్. కానీ ఏ సేవింగ్స్ అకౌంట్లో పడితే ఆ సేవింగ్స్ అకౌంట్లో ఉంచకండి, ఎందుకంటే వడ్డీ తక్కువ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ మాత్రం మంచిగా వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్ పైన. ఎగ్జాంపుల్గా DCB బ్యాంకు 8% అప్ టు 8% ఆఫర్ చేస్తుంది. ఫ్యూచర్లో మీరు కనుక వీడియో చూస్తున్నట్లయితే మారవచ్చు. సో ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి కావాలంటే. అదేవిధంగా ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.5%, విచ్ ఈస్ వెరీ గుడ్.
కొన్ని బ్యాంకులు మాత్రం 2%, 3% ఈ విధంగా ఆఫర్ చేస్తున్నాయి. సో గమనించి ఇదంతా తలనొప్పి వద్దు అనుకున్నట్లయితే మాత్రమే సేవింగ్స్ అకౌంట్. నేను అసలు చెప్పను, రికమెండ్ చేయను, వద్దు. మిగతా వాటిల్లోనే ప్లాన్ చేసుకోండి. అర్థమైందండి? ఈ టాపిక్, ఈ వీడియో మీకు యూజ్ అయితే కింద కామెంట్లో చెప్పండి. చూసాం లాస్ట్ వరకు, నచ్చింది అని చెప్పి. నచ్చకపోతే నచ్చలేదు. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి ఫ్రీడమ్ యాప్ గురించి. ఎందుకంటే మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీరు నేర్చుకుంటున్నారు. ఇంకా మీరైతే నేర్చుకోవాలి. సో ఫ్రీడమ్ యాప్ ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఇది జస్ట్ యూట్యూబ్ వీడియో. ఇలాంటిది ఎంతో కంటెంట్ ఫ్రీడమ్ యాప్లో ఉంది. 1000 కన్నా ఎక్కువే కోర్సెస్, ప్రతి దాని మీద కోర్సు ఉంది. హోమ్ లోన్ కోర్సు, సిబిల్ స్కోర్ కోర్సు, ఇన్సూరెన్స్ కోర్సు, ప్రతి దాని మీద కోర్సు ఉంది. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఆ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో నేర్పిస్తారు. మీరు కనుక ఫ్యూచర్లో ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫ్రీడమ్ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. మీకు డౌట్ వస్తే వాళ్ళతో కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాంటి ఫీచర్ కూడా ఉంది ఫ్రీడమ్ యాప్లో. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో అటువంటి రైతన్న మనకైతే A to Z నేర్పిస్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో కాస్త సబ్స్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియో ఫ్రీ, ప్రతిదీ చూడండి, నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.